మచిలీపట్నాన్ని రాష్ట్ర స్థాయిలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఈసారి వినాయక చవితి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. పోర్ట్ సిటీగా వేగంగా అభివృద్ధి చెందుతున్న మచిలీపట్నం ఆధ్యాత్మిక రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు పొందేలా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈసారి వినాయక చవితి ఉత్సవాలతో రాష్ట్ర ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు సిద్ధమవుతోంది. ఆధ్యాత్మిక, పర్యావరణ పరిరక్షణ, పర్యాటక అభివృద్ధి అనే 3 ప్రధాన లక్ష్యాలతో మంగినపూడి సముద్ర తీరాన 63 అడుగుల భారీ మట్టి గణనాథుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వినాయక చవితి ఉత్సవాల నిర్వహణపై మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన మచిలీపట్నంలోని మొహర్బాబా ఆడిటోరియంలో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి నగర ప్రముఖులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, వ్యాపార వర్గాలు, వివిధ సంఘాల నాయకులు హాజరై ఉత్సవాలు విజయవంతంగా నిర్వహణపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పూర్తిగా మట్టితో రూపొందించిన 63 అడుగుల గణనాథుడి విగ్రహాన్ని మంగినపూడి బీచ్ వద్ద ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా మత్స్య అవతార రూపంలో ఈ విగ్రహాన్ని రూపొందించనున్నట్లు వెల్లడించారు. సముద్ర తీర ప్రాంత ప్రత్యేకతను ప్రతిబింబించే ఈ గణనాథుడు రాష్ట్రంలోనే ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాడని పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఖైదరాబాద్ మహా గణపతి ఉత్సవాల తరహాలో మచిలీపట్నంలోనూ ఘనంగా వేడుకలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. ఉత్సవాల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తిగాన కార్యక్రమాలు, యువత కోసం ప్రత్యేక వేడుకలు నిర్వహించేందుకు కూడా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. పర్యావరణ హితమైన మట్టి వినాయక విగ్రహాలని ఉపయోగించాలని, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నివారించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగినపూడి బీచ్ వద్ద ఏర్పాటు చేయనున్న 63 అడుగుల మట్టి గణనాథుడు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులను, పర్యాటకులను ఆకర్షించడంతో పాటు మచిలీపట్నం ఖ్యాతిని మరింత పెంచుతాడనే ఆశాభావాన్ని మంత్రి వ్యక్తం చేశారు. ఈ మహోత్సవాన్ని విజయవంతం చేసేందుకు ప్రజలు, వ్యాపార వర్గాలు, స్వచ్ఛంద సంస్థలు, ఉత్సవ కమిటీలు సమిష్టిగా సహకరించాలని మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. సెప్టెంబర్ మాసంలో జరిగే వినాయక చవితి ఉత్సవాలకి సందర్భంగా మచిలీపట్నంలో జరిగే ఉత్సవాల్ని పర్యావరణ హితంగా మనం ఈ ఉత్సవాన్ని చేసుకుందాం, మట్టి విగ్రహాన్ని ప్రోత్సహిద్దాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో ముందుకెళ్లాలనే సంకల్పంతో ఈరోజు ఎవరైతే విగ్రహ కమిటీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరిగింది. దాదాపు మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో 500 విగ్రహాలు దగ్గర ఏర్పాటు చేస్తారు. వారందరినీ కూడా ఆహ్వానించుకుని రేపు పర్యావరణ హితంగా చేసుకోవడమే కాకుండా పోర్ట్ సిటీగా మరి అభివృద్ధి చెందుతున్నటువంటి మన మచిలీపట్నంలో ఒక భారీ గణనాథుని కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేసుకుందామని పెద్దలందరూ కూడా సంకల్పించడం జరిగింది. దాదాపు 63 అడుగుల విగ్రహాన్ని ఖైరతాబాద్లో ఉండే గణేష్ మహారాజు విగ్రహం తగ్గట్టుగా మనం కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం అని చెప్పి పెద్దలందరూ కూడా సంకల్పించడం జరిగింది. మరి దానికి తగిన ఏర్పాట్లు ఇక్కడ కులాలకి, మతాలకి అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు చేస్తూ ఇది రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చే విధంగా ఈ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి అందరూ కూడా సంకల్పించుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఇది ఈరోజు తొలి సమావేశం. భవిష్యత్తులో దీనికి కమిటీలుగా ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే అతి త్వరలోనే పనులు కూడా ప్రారంభించుకోవాలి. మంచి రోజు చూసుకుని ఒక వారం 10 రోజుల్లో అక్కడ విగ్రహ ఏర్పాట్లన్నీ కూడా ప్రారంభించుకోవడం కూడా జరుగుతుంది. ఒక వినూత్న రీతిలో ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయాలని, ఆ విగ్రహాన్ని కూడా పర్యావరణానికి హితంగా ఉండే విధంగా ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ ఒక ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలు జరిగే విధంగా అక్కడ జరిగిన అన్ని రోజులు కూడా, వినాయకుడు ఉన్న అన్ని రోజులు కూడా అక్కడ ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలన్నీ కూడా అక్కడ నిర్వహించుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకుంటూ అక్కడ వివిధ శాంతి హోమాలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకునే విధంగా పెద్దలందరూ కూడా ఒక ప్రణాళిక ఆలోచన చెప్పడం జరిగింది. త్వరలోనే కార్యరూపం దాల్చడానికి మరి ఆ కార్యాచరణాన్ని తయారు చేసుకుని మళ్ళీ ప్రకటించుకోవడం జరుగుతుంది. రాష్ట్ర హోంమంత్రి అనిత కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, డిప్యూటీ ఈవో అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను అందజేశారు.
మరి సాటిస్ట్ అంతేగా గవర్నమెంట్ భవే భవే రాతి భవే భవస్వాన్ భవోత్సవాయ నమః. ముందుకు రా బాబు. देवास्ति वज्रन्तु मे सिद्धिमग्निश्च भागश्च पुरोहतश्च वज्रभृतु वरुणः पादहस्तश्च सोमादित्यो तथैव च अस्मिनौ च महात्मानौ मरुतस्सर्व एव च चतुष्टाः पथिगोचराः निजन्ती मङ्गलाकाली भद्र. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మంత్రి కొల్లు రవీంద్ర వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెనమలూరు నియోజకవర్గంలోని కానూరులో 1982 నుంచి ఉన్న టీడీపీ జెండా దిమ్మెను వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేయడం గర్హనీయమన్నారు. ఇటువంటి ఘటనలు సహించబోమని హెచ్చరించిన ఆయన విధ్వంసకర రాజకీయాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు తప్పవని అన్నారు. పోలీసులు ప్రజాస్వామ్య వ్యవస్థల పట్ల గౌరవం చూపాలని, జగన్ తన పార్టీ నాయకులను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. ఒళ్ళు బలిసి ఏం చేస్తారో తెలియకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో కానూరులో మరి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి దిమ్మను తొలగించి అక్కడ గోడ కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి మరి అక్కడ చాలా దురదృష్టకరం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమం మేము కానీ మొదలు పెడితే ఒక్క వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పరిస్థితులు రోడ్ల మీద కూడా తిరగనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ చేస్తుంది మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందంటే కావాలని చెప్పి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించాలని మీ నాయకుడు మీరు చేసినటువంటి విధానాల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఇలాంటివి చేయాలంటేనే భయపడే విధంగా, ఎందుకంటే ఒక రౌడీ మొక్కలాగా పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తే పోలీసుల మీద తిరగబడతారా? పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారా? అక్కడి నుంచి రౌడీ మొక్కలుగా చేరి గుడివాడ చేరుకుని రౌడీ కార్యకలాపాలకి నిలయంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ప్రశాంతమైనటువంటి కృష్ణా జిల్లాని ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాలకే మీకు అడ్రస్సులు లేకుండా డిపాజిట్లు కూడా రానని విధంగా మెజార్టీలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తే ఇవాళ మీరు చూసి తట్టుకోలేక ఇవాళ ఎలాంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కులాలు పెట్టి తప్పు చేసిన వాడినేమో రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులనేమో కులాలు పెట్టి వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తారు. ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలని, ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలని ఇవాళ దౌర్జన్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అరాజ శక్తులు మీరు కానీ కంట్రోల్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తీవ్రంగా దీన్ని చట్టపరంగానే మేము ఎవరైతే దీనికి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, తెలుగుదేశం పార్టీ దిమ్మ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారో చాలా సీరియస్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇది ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి రాష్ట్ర జిల్లా మన నాయకులందరూ కూడా ఒకసారి గమనించాలా, ప్రజలందరూ కూడా గమనించాలా. వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహించకూడదని కూడా ఈ సందర్భంగా తెలియదు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం, పార్టీ అండగా నిలుస్తున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 64వ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3.75 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కార్యకర్త గుంజారాజు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి 1 లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని, కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బొండా ఉమా పేర్కొన్నారు. ఆపదలో ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం, పార్టీ అండగా నిలుస్తున్నాయని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా తెలిపారు. సింగనగర్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో 64వ డివిజన్కు చెందిన లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా మంజూరైన 3.75 లక్షల చెక్కులను పంపిణీ చేశారు. అనంతరం ప్రమాదవశాత్తు మృతి చెందిన టీడీపీ కార్యకర్త గుంజారాజు కుటుంబాన్ని పరామర్శించి పార్టీ కార్యకర్తల సహాయ నిధి నుంచి 1 లక్ష రూపాయల చెక్కును అందజేశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వం సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని, కార్యకర్తల సంక్షేమానికి టీడీపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని బొండా ఉమా పేర్కొన్నారు. గుంజా పుల్లారావు అనే వాళ్ళ అబ్బాయి విహారయాత్రకి వెళ్ళి మారేడుమిల్లిలో ప్రమాదశాత్తు నీటిలో పడి చనిపోయారు. తెలిసినప్పటే
63వ డివిజన్ కమిటీ దృష్టికి తీసుకొచ్చేలా జరిగిందని వెంటనే మన సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమాగారు తీసుకొచ్చి వాళ్ళ పరిస్థితులు స్థితిగతులు తెలియజేశాము. వెంటనే స్పందించి ఉమాగారు కార్యకర్తల నిధి నుండి ₹1,00,000 సాయం అందజేశారు. పుల్లారావు గారు చాలా హ్యాపీగా ఎమ్మెల్యే గారు రుణపడి ఉంటామని కృతజ్ఞత తెలియజేశారు. ఈ నెల 27న అంతర్జాతీయ ఎంఎస్ఎంఈ దినోత్సవం సందర్భంగా ఎనికేపాడులోని ఆర్టీఐహెచ్లో ఎంఎస్ఎంఈ ఉత్సవ్ 2026ను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీషా తెలిపారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రాష్ట్ర దేశ ఆర్థికాభివృద్ధి కీలకమైన శక్తిగా నిలుస్తున్నాయని, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించి నిరుద్యోగ సమస్యను తగ్గిస్తున్నామని పేర్కొన్నారు. స్థానిక వనరులు, నైపుణ్యాలను వినియోగించి స్వయం ఉపాధి, పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడుతూ దేశ జీడీపీ వృద్ధిలో ఎంఎస్ఎంఈలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయని వివరించారు. 27వ తారీఖున వరల్డ్ ఎంఎస్ఎంఈ డే ఉంది. ఆ ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని మన జిల్లాలో ఉన్న ఎంఎస్ఎంఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్న యాక్టివిటీస్ని యంగ్స్టర్స్కి అలాగే స్టార్టప్స్కి తెలియజేయడానికి, అట్లాగే ఎంఎస్ఎంఈ ప్రమోటర్స్, ఎంఎస్ఎంఈ సపోర్టర్స్, ఎంఎస్ఎంఈస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా ఒక వేదిక కల్పించి వాళ్ళ ద్వారా నెక్స్ట్ జనరేషన్ని మోటివేట్ చేయడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్లో ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. ఇది వరల్డ్ ఎంఎస్ఎంఈ డే రోజున 27వ తారీఖు జూన్ 27వ తారీఖు నిర్వహించబడుతుంది. దీంట్లో ముఖ్యంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎవరైతే స్టార్టప్స్ ఉన్నారో, ఎవరైతే ఈ ఇన్నోవేషన్ వైపు మొగ్గు చూపుతున్నారో, ఇన్నోవేషన్తో ఎంటర్ప్రినర్ కావాలి, ఎంటర్ప్రినర్ అయ్యి మనం సమాజానికి హెల్ప్ చేయాలి అంటే అట్లాగే కెరియర్ కూడా సెటప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశము. ఇక్కడ ప్రతి ఒక్కరు రావచ్చు, ఎంట్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది. ఈ ఎంఎస్ఎంఈ మేళా లేదా ఎంఎస్ఎంఈ ఉత్సవ్లో ఎస్టాబ్లిష్డ్ ఎంఎస్ఎంఈ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, కృష్ణా, మచిలీపట్నం నుంచి వాళ్ళందరినీ కూడా ఇక్కడ ఇన్వైట్ చేయడం జరుగుతుంది. వాళ్ళందరికీ ఇక్కడ ఎగ్జిబిట్ చేయడానికి, వాళ్ళ వర్క్స్ని ఇక్కడ డిస్ప్లే చేయడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అక్కడ ఉన్న యంగ్స్టర్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు. మీకు అందరికీ తెలుసు, మన రాష్ట్రంలో ఎప్పుడూ లేనంత విధంగా ముఖ్యమంత్రి వర్లు ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇనాగ్రేట్ చేశారు. ఆ పార్క్స్ ఆల్రెడీ వర్క్స్ పురోగతిలో ఉన్నాయి. నా జిల్లాలోనే 7 కాన్స్టిట్యున్సీలో 7 ఎంఎస్ఎంఈ పార్కులు ఆల్రెడీ గ్రౌండ్ అయ్యి ఉన్నాయి. కొన్ని ఆల్రెడీ అడ్వాన్స్ స్టేజ్లో, కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే ఎంత మనము చిన్న ఎంఎస్ఎంఈని మనం ప్రమోట్ చేస్తే అంత ఎకనామిక్ గ్రోత్ అవుతుంది. వరల్డ్ వైజ్గా చూసుకుంటే 50% జీడిపి ఎంఎస్ఎంఈల నుంచి వస్తుంది. అదే మన రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా 45% జీడిపి ఎంఎస్ఎంఈ నుంచి వస్తుంది. 30 నుంచి 40% మెన్ పవర్కి ఎంఎస్ఎంఈ సపోర్ట్ చేస్తూ ఉంది. సో అలాగే అరౌండ్ 30-35% ఎక్స్పోర్ట్స్ ఎంఎస్ఎంఈ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే ఎంఎస్ఎంఈ ఎంత ప్రమోట్ చేస్తే సమాజంలో ఎకానమీ కావచ్చు లేదా ఇండస్ట్రియల్ గ్రోత్ కావచ్చు, ప్రతి ఒక్కటికి చాలా మంచి అవుట్కమ్ ఉంటుంది. కాబట్టి ఎంఎస్ఎంఈ ప్రమోషన్లో భాగంగా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎంఎస్ఎంఈ పార్క్ తీసుకురావడం జరుగుతూ ఉంది. కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ద్వారా ఈ ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ డేని పురస్కరించుకొని ఇటువంటి మంచి మంచి అంశాలు అయితే ఉన్నాయో దీన్ని ప్రజలకు తెలియజేయడము, ఎవరైతే యంగ్స్టర్స్, స్టార్టప్స్ అలాగే కొత్త కొత్త ఐడియాలతో ఉన్నారో, ఎంటర్ప్రెన్యూర్ అవ్వాలి, నేను ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి సలహాలు, సూచనలు ఇవ్వడానికి, అట్లాగే ఎవరైతే ఈ ఫీల్డ్లో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఎంఎస్ఎంఈ పార్క్స్, ఐలా ఇవన్నీ రెడీ చేసుకుని ఉన్నారో. రాష్ట్ర ప్రభుత్వం బీసీలు, గీత కార్మికులు, మత్స్యకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ విమర్శించారు. కల్లు అమ్మకాలపై సీఎం చేసిన వ్యాఖ్యలు గీత కార్మికుల ఉపాధికి దెబ్బతీసేలా ఉన్నాయని ఆరోపించారు. బీసీలకు రాజకీయ, ఆర్థిక అవకాశాలు కల్పించకుండా ప్రభుత్వం మోసం చేస్తోందని మండిపడ్డారు. అలాగే సాయికృష్ణ లాకప్ డెత్ ఘటన రాష్ట్రంలో శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనమని పేర్కొంటూ ఈ ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని చెల్లిబోయిన శ్రీనివాస్ వేణుగోపాల్ కోరారు. కనీసం వాళ్ళకి ఏమీ తెలియదనేటువంటి మీ ఆలోచన, అది ఆలోచించండి. కళ్ళమ్మకాలు లేవు మర్రో, ఒక సెలబ్రిటీ వచ్చి కళ్ళు తాగితే పెరుగుతాయనుకుంటే తాగడం మానేశారు జనం, పుల్లగా ఉందని చెప్పడం వల్లనంటే. చంద్రబాబు నాయుడు గారు కుట్ర ఆలోచన ఏంటంటే, నేను రాజకీయాల్లో చూశాను, అబ్బాయి ఎందుకు వెళ్ళాడు అబ్బాయి, నేను పెరిగిందా అని ఆ ప్రాంతం అంతా అడిగితే లేదండి ఆ రోజు నేను తాగడం లేదు. కారణం బ్రాందీ షాపు అమ్మకాలు పెరగాలని మీరు ఆలోచించారు. ఆ రకంగా బీసీలని అంటే గీత కార్మికుల్ని క్లోజ్ చేశారు. 10% రిజర్వేషన్ పేరుతో మీ బినామీలు వ్యాపారం చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఒక్కటి మత్స్యకార భరోసా
మీరు అరా కొరా వేసి మత్స్యకార భరోసాకు సంబంధించినటువంటి అనేక మందిని మత్స్యకార సోదరులకి ఆ భరోసా అందకుండా చూసినటువంటి పరిస్థితులు చూశాం. ఇక ఇప్పుడే నేను చెప్పాను 34% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో అమలు చేస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఇవాళ మార్కెటింగ్ కమిటీల్లో రిజర్వేషన్ ద్వారా ఒక బలహీన వర్గాల వ్యక్తి అక్కడ కూర్చోగలిగాడనంటే కారణం జగన్మోహన్ రెడ్డి గారు. మార్కెటింగ్ కమిటీలు అవ్వచ్చు, దేవాలయ కమిటీలు అవ్వచ్చు, అందులో 50% రిజర్వేషన్లు ఉంటే అందులో మళ్ళీ 50%, 50లో 50% మహిళలు కూడా కూర్చోగలిగారంటే బీసీలకు లభించినటువంటి గొప్ప అవకాశం అది. ఇవాళ మీరు 34% ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్కి వెళ్తున్నప్పుడు లోకల్ బాడీస్లో అడ్డుకున్న మీరు ప్రతాప్ రెడ్డి గారి చేత బిల్లు వేసి ఇవాళ మీరు డెడికేటెడ్ కమిషన్తో కాలయాపన చేస్తూ ఉన్నారు. 34% రిజర్వేషన్ అమలు చేయడానికి మీరు తీసుకున్న నిర్ణయాలు ఏమిటి? ఆ నిర్ణయాలు ఎప్పుడు అమల్లోకి వస్తాయి? దానికి ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి ఇబ్బందుల్ని ఎలా ఎదుర్కొంటారు అనే విషయాన్ని కూడా మీడియా ద్వారా మీ ద్వారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. ఇప్పుడు ఎలాగో మీరు 100 టికెట్లు ఇస్తానన్నారు, నిలబెట్టుకోలేదు. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.